తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నారా లోకేష్ తమిళనాడు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. చంద్రబాబు తనయుడిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. నిజానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో మినహా ఎక్కడా పోటీ చేయడం లేదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు అనధికారికంగా సమాచారం అందించారు. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారానికి లోకేష్ తమిళనాడులోని వాణిజ్య మహానగరం కోయంబత్తూరు వెళ్లారు. అక్కడ ప్రచారానికి వెళ్లడాన్ని ఒక లాంఛనం అనుకోవడానికి వీల్లేదు. ఏదో ఒకసారి అలా వెళ్లి వచ్చారని చెప్పడం కుదరదు. లోకేష్ ప్రచారానికి విస్తృతమైన ప్రయోజనాన్ని బీజేపీ ఆశిస్తోంది. తమిళనాడు తెలుగువారి ఓట్లు దండుకునేందుకు వేసిన ప్లాన్గాను దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అన్నామలైతో కలిసి ర్యాలీలో లోకేష్ ప్రసంగించారు. పేలమేడు ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి లోకేష్ తెలుగులోనే మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని మోదీ అని అన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సంపద సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని అన్నారు. మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి, మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు. సింగంగా అంటే సింహంగా ముద్రపడిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కోయంబత్తూరును అభివృద్ధి చేయడానికి, తమిళనాడు ప్రజలకు సేవ చేయడానికి సరైన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అన్నామలై ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. అన్నామలైకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. అన్నామలై విజయం కోయంబత్తూరు పారిశ్రామికాభివృద్ధికి కీలకమని నారా లోకేష్ అన్నారు. కోయంబత్తూరు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. మళ్ళీ కోయంబత్తూరు 2.0 రావాలంటే ఒక యువకుడు, ఉత్సాహవంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను. అవసరమైతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలై గారు తీసుకుంటారని ఈ సభాముఖం మీ అందరూ తెలుస్తున్నా. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కోయంబత్తూరులోని ఫౌండరీలు, చేనేత, పవర్లూమ్ పరిశ్రమలను ఆధునీకరించడంలో అన్నామలై పార్లమెంట్లో తన గళం విప్పుతారని హామీ ఇచ్చారు. తమిళనాడు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాతే లోకేష్ అక్కడ ప్రచారానికి వెళ్లారని అనుకోవాలి. కోయంబత్తూరు విశిష్టతను తెలుసుకున్న తర్వాతే ఆయన అక్కడ పర్యటనకు వెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ ప్రచారం నిజంగానే బీజేపీకి ఉపయోగపడుతుందా అన్నది కూడా ఆలోచించాలి. ఆయన్ను ప్రచారానికి పిలవడం ద్వారా బీజేపీ చేసిన ప్రయత్నంలో మాత్రం తప్పులేదు. కోయంబత్తూరు సహా చుట్టుపక్కల నీలగిరి వరకు తెలుగువారు ఉంటారు. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు తెగిపోయినా అభిమానం మాత్రం తగ్గలేదు. మనవాళ్లు అన్న ఫీలింగ్ వారిలో ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఇంకా కుటుంబ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కోయంబత్తూరు ప్రాంతంలో 10-12 తరాల క్రితం సెట్లైన కమ్మవారు ఉన్నారు. వారిని అక్కడ కమ్మవారి నాయుడు అని పిలుస్తారు. తెలుగు మరిచిపోకుండా ఉండేందుకు వాళ్ళు తెలుగు స్కూల్స్ కూడా నడుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వాళ్ళు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. కోయంబత్తూరు, చెన్నై ప్రాంతంలోని తెలుగువారికి ఏపీలోని వారికి వ్యాపార సంబంధాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అక్కడా ఇక్కడ పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిని ఆకట్టుకునేందుకు లోకేష్ను బీజేపీ నేతలు ప్రచారానికి పిలిచారు. ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నా 1980లో టీడీపీని ప్రారంభించినప్పటి నుంచి తమిళనాడు తెలుగువారికి ఆ పార్టీ అంటే అమితమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి గౌరవం ఉంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలినాళ్లలో ఎక్కువ పర్యటించింది కూడా తమిళనాడేనని చెప్పాలి. విద్యాధికుడిగా లోకేష్ పట్ల కూడా తమిళనాడు తెలుగు వారికి అభిమానం ఉంది. పైగా లోకేష్ మామైన బాలకృష్ణ ఫ్యాన్స్ తమిళనాడులో ఎక్కువేనని చెప్పాలి. అందుకే లోకేష్ ప్రచారం తమకు ఉపయోగపడుతుందని తమిళనాడు బీజేపీ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. యువనేత కూడా చాలా సంయమనంగా, వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ అగ్రనేతల నాయకత్వ పటిమను మాత్రమే ప్రస్తావించారు. అన్నామలై సమర్థతను పొగిడారు. తమిళనాడులో బీజేపీకి ప్రస్తుతం బలం లేకపోయినా ఇలాంటి చర్యల ద్వారా పుంజుకుంటుందని నమ్ముతున్నారు. పైగా బీజేపీకి గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాల్లో కోయంబత్తూరు ఒకటని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో లోకేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీ మొత్తం తిరిగి సమయం వృధా చేసుకోకుండా తన మంగళగిరి నియోజకవర్గంపైనే ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు.
అక్కడ మొత్తం సమయాన్ని కేటాయిస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. అపార్ట్మెంట్ వాసులతో కూడా మీటింగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ మర్యాదపూర్వకంగా ఓసారి తమిళనాడు ప్రచారానికి వెళ్లారనుకోవాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.